మెడికల్ దందా పైన ఏపీ39 టీవీ ఎన్నో పోరాటాలు చేసింది. ఎన్నోసార్లు డిఎం అండ్ హెచ్ఓ కావచ్చు, పై అధికారులు కావచ్చు, కలెక్టర్ గారి దృష్టికి కావచ్చు తీసుకుపోయినప్పటికీ ఎటువంటి ఈరోజు సాక్షాత్తు ఠాగూర్ సినిమా లాగా మళ్ళీ కూడా సీన్ రిపీట్ అయింది. ఎన్నో సమస్యలు జరిగాయి. ఇదే కావేరీ హాస్పిటల్లో ఇంతకుముందు మన ఏపీ39 టీవీ దృష్టికి ఎంతోమంది కంప్లైంట్లు ఇచ్చారు. అయినప్పటికీ కూడా సరే మారతారులే అనుకున్నాం. నో, మార్పు రాలేదు. ఈరోజు ఇక్కడ ఒక బాధితురాలు ఉన్నారు. అమ్మ, ఏం జరిగింది అన్న? మాకు ఎస్విఎస్ హాస్పిటల్కు రెఫర్ చేశారు. ఎవరు చేశారు? ప్రియా హాస్పిటల్. అక్కడ పెడితే సార్ లేరు, ఈరోజు ఊరికి వెళ్ళారంట అని చెప్తే ఇక్కడికి అమ్మకు గుండెలో దడగా ఉంది, చాలా స్పీడ్గా అంటే పెయిన్గా ఉంది మార్నింగ్ నుంచి అంటే ఇక్కడ రెఫర్ చేశారు. ఇక్కడికి వచ్చాము. సార్ అయితే లేరు, కానీ వేరే సార్తో ఫోన్లోనే ట్రీట్మెంట్ ఇచ్చి బాటిల్స్ అన్నీ ఎక్కించారు. ఎక్కించి 5,000 ఫీజు కట్టించుకొని తర్వాత మీరు ఇక్కడ మా హాస్పిటలే ఉంది, వెనకాల హాస్పిటల్ ఉంది, మాదే అది, దాంట్లో అడ్మిషన్ కండి, మేము అక్కడికి వచ్చి చూసుకుంటాము అన్నారు. ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మా వెనకాల ఉంది, మేము తీసుకెళ్తాము అన్నారు. వాళ్ళు దగ్గరుండి మమ్మల్ని ఆటోలో తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్ దగ్గర వదిలేసి వెళ్ళారు. ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ వాళ్ళ దగ్గర అడ్మిషన్ చేసుకోండి అని అడిగితే మా రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా ఉన్నాయి, ఇది అడ్మిషన్ ఛార్జే 1,000 రూపాయలు ఉంటుంది, మీరు పర్ డే 5,000 కట్టాలి, మళ్ళీ కంబైండ్ అయితే వేరే అంటే ఇది ఒక రూమ్ కాకుండా కంబైన్డ్గా ఉంటే అది షేరింగ్ రూమ్ అయితే వేరే ఉంటుంది, సపరేట్ రూమ్ అయితే వేరే ఉంటుంది. ఇంత ఫస్ట్ అడ్వాన్స్ ఒక 10,000 పే చేయండి, తర్వాత పేషెంట్కి పంపిస్తాము అంటే నా దగ్గర అంత డబ్బులు లేవన్నా, నా దగ్గర 500 ఉన్నాయి, డిశ్చార్జ్ అయినప్పుడు కావాలంటే కడతాము, ఫస్ట్ అడ్మిషన్ చేసుకోండి అని అడిగినాము. లేదు మేడం, కంపల్సరీగా కనీసం 5,000 అన్నా కట్టాల్సిందే అన్నారు. సరే, ఇంకా నాకేం తెలియక ఇంకా మా ఆయనకి ఫోన్ చేశాను, ఇట్లా డబ్బులు తీసుకొని రమ్మని చెప్పాను. ఆడ కూర్చొని ఉన్నాము, డబ్బులు తీసుకొని వస్తే అడ్మిషన్ అవుదామని. అంతలోపే అతను రిసెప్షన్ అతను వచ్చి మేడం మీరు వెళ్ళిపోవాలంట అని చెప్పారు. ఎందుకు అంటే మీరు కనీసం మేము ఒక 20 మినిట్స్ కూడా లేము హాస్పిటల్లో, మీరు గంటల తరబడి ఇక్కడ ఊరికే అడ్మిషన్ కాకుండా డబ్బులు కట్టమంటే కట్టకుండా ఉన్నారు, మీరు వెళ్ళిపోవాలంట. అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే హాస్పిటల్కి వెళ్ళండి. హాస్పిటల్ ఆల్రెడీ క్లోజ్ చేసి ఉంది, ఈరోజు సండే కావడంతో అన్నీ క్లోజ్ చేసేసినారు. మరి పేషెంట్ కనీసం నిలబడలేకుండా నిలబడుకుంది, ఆమె ఫుల్ ఫీవర్ ఉంది, షవరింగ్ అవుతుంది, అది కాక చెస్ట్లో పెయిన్ వస్తుందంటుంది. ఇంకా నాకు ఫస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వండి అని చెప్పిన. వాళ్ళు ఫస్ట్ అమౌంట్ కడితేనే ట్రీట్మెంట్ ఇస్తామన్నారు. దాంతో ఇంకా నాకేం తెలియదు, అర్థం కాక మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి నేను రఘురామ్ సార్కి కాల్ చేశాను. సార్ ఇట్లా ఉంది, నాకు మీరు వెళ్ళిపోమన్నారంట, ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పి మీరు ఎంతసేపు డెసిషన్ తీసుకుంటారు? జస్ట్ ఒక హాఫ్ అన్ అవరే అయింది అంతే. అంటే వెయిటింగ్ అప్పటికి హాఫ్ అన్ అవర్లోనే మమ్మల్ని వెళ్ళిపోమన్నారు. మీరు గంటల తరబడి మీరు అడ్మిషన్ కమ్మంటే కాకుండా ఉన్నారు, వెంటనే మీరు ఎక్కడైనా వెళ్ళిపోండి అంటే ఎక్కడికి వెళ్ళాలి సార్, మీ హాస్పిటల్ కూడా క్లోజ్ చేసింది కదా, పేషెంట్కి ఇప్పుడు మెడిసిన్స్ ఇచ్చి పంపించారు, వాళ్ళు ఆల్రెడీ 5,000 మెడిసిన్స్ ఇచ్చి పంపించారు, 5,000 మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. మళ్ళీ ఆ మెడిసిన్స్ అన్నా ఏం చేయాలి అంటే ఏమైనా చేసుకోండి అన్నారు. అదేంటి సార్, ఇప్పుడు ఆమెకి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, మీరు ఇచ్చిన మెడిసిన్స్తో అన్నా ఇవ్వాలి కదా, లేదంటే వీళ్ళన్నా తీసుకోవాలి కదా అంటే అవన్నీ నాకు తెలియదు, స్టూపిడ్ ఫెలో ఆర్గ్యుమెంట్ చేస్తావు, ఫస్ట్ ఫోన్ పెట్టి స్టూపిడ్ ఫెలో పనికి మల్దానా అని చెప్పి ఫోన్ కట్ చేసేసారు. అసలు ఆ డాక్టర్ ఎక్కడ ఉంటారు? ఆ డాక్టర్ తిరుపతిలో ఉన్నారంట. ఇక్కడ ట్రీట్మెంట్ చేశారు? ఇక్కడ ట్రీట్మెంట్ ఆ హాస్పిటల్లో ఉన్న వేరే సార్ చేశారు, అసిస్టెంట్ చేశారు. ఆయన ఏం చదువుకున్నారు? అతను ఏం చదివాని తెలియదు అన్న, మాకు ఏం చదివాడు. ఆయన ఫోన్లో డైరెక్షన్ ఇచ్చారు, ఇతను ట్రీట్మెంట్ ఇచ్చారు. తప్పు కదా అది? మాకు తెలియదన్న అవన్నీ, కానీ మాకు టెన్షన్తో గుండె దడగా ఉంది, పెయిన్ ఎక్కువ వస్తుంది అంటే మాకు అసలు ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. వాళ్ళు చూస్తామంటే మా హాస్పిటల్ అంటే వచ్చాము ఇక్కడికి, వీళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. అంత డబ్బులు కట్టుకోలేక మేము ఆలోచిస్తూ ఉంటే మీరు ఫస్ట్ వెళ్ళిపోండి, రోడ్లో ఉండండి, ఏడన్నా ఉండండి, మాకు తెలియదు, దిక్కున్న చోటు చెప్పుకోకండి, మేము మా రూల్స్ రెగ్యులేషన్స్ ఇలాగే ఉంటాయి, ఇట్లా మేము అడిగినంత పే చేయాల్సిందే, లేదంటే మీ పేషెంట్ తీసుకొని వెళ్ళిపోవాల్సిందే అని అంటున్నారు. ఇది విషయం అన్న జరిగింది. అందుకు మాకేం చేయాలో అర్థం కాక ఇబ్బంది. గవర్నమెంట్ హాస్పిటల్కి ఆమె ఆల్రెడీ వెన్నెముక ఆపరేషన్ చేయించాం, కానీ ఇప్పుడు గుండె దడగా ఉంది అంటే అసలు మాకు కొంచెం అమౌంట్ పే అయినా, కొంచెం అమౌంట్ అయినా కూడా పర్లేదు, చూపిద్దాం అనే దాంతోనే వచ్చాం మేము ఇక్కడికి. మరి చేరాలి కదా, మీరు అడ్మిట్ కావాలి కదా, అడ్మిట్ కాకుండా వాళ్ళు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ డబ్బులు కడితేనే మేము అడ్మిషన్ తీసుకుంటాము
వాళ్ళు ఒకవేళ అడ్మిట్ చేసుకో ట్రీట్మెంట్ ఇచ్చింటే ఓకే అవుతుండే, డబ్బులు కట్టమని దానికి లేట్ అయింది. డబ్బులు కట్టమన్నందుకు నేను మా ఆయనకి తీసుకొని రమ్మని చెప్పాను వాళ్ళకు. అంతా కొంచెంలోనే నువ్వు అడగాల్సిందన్నా వచ్చినాక కడతాము ఒక 5 నిమిషాలు నేను చెప్పాను. నేను డిశ్చార్జ్ అయినప్పుడైనా మీ టోటల్ అమౌంట్ పే చేసి పోతాము, ఫస్ట్ అడ్మిషన్ చేసుకోండి అని చెప్పాను. లేదు కంపల్సరీగా ఫస్ట్ పే చేయాల్సిందే, పే చేస్తేనే మేము పేషెంట్ తీసుకెళ్తాం పైకి అన్నారు. ఏమన్నా చనిపోతే ఎమర్జెన్సీగా అదే చెప్పాను నేను, అది కూడా చెప్పాను. మాకు అవన్నీ తెలియదు మేడం, మీరు అక్కడి నుంచి వచ్చారు కాబట్టి ఆ డాక్టర్కి కలిసిపోండి, అక్కడే మాట్లాడుకోకండి, మాకు సంబంధం లేదు అన్నారు ఈ కావేరీ హాస్పిటల్. సో మాకైతే డబ్బులు కడితేనే అడ్మిట్ చేసుకుంటాం అన్నారు పక్కగా. ఎందుకంటే మీరు ఇప్పుడు ఒక మాట చెప్పి మళ్ళీ ఒక మాట చెప్పి లేదన్నా మాకు వాళ్ళు డబ్బులు కడితేనే అడ్మిషన్ చేసుకుంటామన్నారు. మేము మళ్ళీ అయినా డిశ్చార్జ్ లోపలైనా కడతామని చెప్పినాం, అయినా కూడా వాళ్ళు వినడం లేదు. పైగా ఇప్పుడు అతను రిసెప్షన్ అతను కూడా మీరు ఫస్ట్ వెళ్ళిపోవాలి, మీకు ఉండకూడదు అని అన్నారు. ఎందుకు వెళ్ళిపోవాలన్నా మాకు కొంచెం టైం ఇవ్వండి అన్నా కూడా అంతవరకు కూడా వాళ్ళు టైం ఇవ్వడం లేదు. మేము ఇంకెక్కడికి వెళ్ళాలి, ఆమె పరిస్థితి నిలబడట్లేదు కదా, ఆమె వీల్ చైర్లోనే కూర్చోవాలి, నిలబడే కూడా చేత కాదు, ఆటోలో వచ్చినాము, మేము రోడ్లో ఉండాలి కదన్నా అంటే అవన్నీ మాకు తెలీదు, మీ రఘురామ్ సార్ చెప్పుకోండి అన్నారు. రఘురామ్ సార్ ఫోన్ చేస్తే తను ఇలా నోటుకు వచ్చినట్టు తిట్టేసినాడు. రఘురామ్ సార్ తిరుపతిలో ఉంటాడు, ఆయన తిరుపతిలో ఉంటారంట. డాక్టర్ లేకుండా మీరు హాస్పిటల్కి ఎట్లా వెళ్తారమ్మా, ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఆయన ఫోన్లో ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు, ఇవన్నీ అన్యాయం కదా. మాకు తెలియదన్నా, మాకు తెలియక అక్కడ రెఫర్ చేస్తే వెళ్ళాము. మాకు అసలు రఘురామ్ సార్ తీసుకొచ్చారు, ఇక్కడికి మీరే వచ్చారు, ఇక్కడికి ఎస్విఎస్ హాస్పిటల్ వాళ్ళే వచ్చి మమ్మల్ని అతను అక్కడ పనిచేసే అబ్బాయి అతనితో పంపించినారు, ఇక్కడికి వచ్చి అడ్మిషన్ అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినారు, అడ్మిషన్ చేయలేదు మమ్మల్ని ఇదే హాస్పిటల్, ఇక్కడ పోయి ఆ లోపల పోయి అడ్మిషన్ కాకపోండి అని చెప్పి వదిలేసి వెళ్ళిపోయినారు. డబ్బులు కట్టింది మేము చేయము, ఆ హాస్పిటల్ వేరే ఈ హాస్పిటల్ వేరే, మా రూల్స్ రెగ్యులేషన్స్ ఇలా ఉంటాయి, మీరు ఇక్కడ డబ్బులు కడితేనే పే చేస్తేనే ట్రీట్మెంట్ ఇస్తాము అన్నారు. అసలు అడ్మిషన్ ఛార్జే వాళ్ళు డిమాండ్ చేస్తారు. అడ్మిషన్ కింద ఉన్న పేషెంట్ని పైకి తీసుకెళ్ళడానికి 1000 రూపాయలు డబ్బులు అడుగుతున్నారు. అడ్మిషన్ ఛార్జ్ అంట, అదేం డబ్బులు అంటే అడ్మిషన్ ఛార్జ్. పేషెంట్ ముట్టుకున్నా ఛార్జ్ కడతారంట, ఏదైనా మిషన్స్ పెట్టినా ఛార్జ్ కడతారంట, వేరే డాక్టర్లు వచ్చినా ఛార్జ్ కడతాం, మేము ఎంత ఛార్జ్ చేస్తే అంత ఛార్జ్ కట్టాల్సిందే, మీరు మీకు మా రూల్స్ ఎట్లా ఉంటాయి, మీరు కట్టాల్సిందే అంటున్నారు. ఇష్టమైతే అడ్మిట్గా లేదంటే లేదన్నారు. ఇంకా నాకు అర్థం కాక నేను తనకి డబ్బులు తీసుకొని రమ్మని చెప్పినాను. ఇంకా అంత లోపలే అతను నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు డాక్టర్ గారు. సో ఇప్పుడు మీ డిమాండ్ ఏమో, అతనికి ఎందుకు ఒక లేడీని, ఇప్పుడు మేము చదువుకున్నాము, మాకే వాల్యూ లేకున్నప్పుడు చాలామంది పేదవాళ్ళు వస్తుంటారు, చాలామంది చదువు లేకుండా వాళ్ళు వస్తారు, వాళ్ళకి ఇంకా వీళ్ళు రెస్పాన్స్ అవుతారు, వాళ్ళు ఏ విధంగా ఇంకా రెస్పాండ్ అయ్యి వాళ్ళకు వాల్యూ ఇస్తారు. ఒక చదువుకున్న వాళ్ళకి వాల్యూ లేకున్నప్పుడు వాళ్ళ మాటలకి పట్టించుకున్నప్పుడు పల్లెలలో వస్తారు, వాళ్ళకి ఏ విధంగా వీళ్ళు మర్యాద ఇచ్చి వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు అనేది మా బాధ. ఇప్పుడు ఒక లేడీని అని కూడా కాకుండా పనికిమాల దానా నువ్వు అసలు అడ్మిషన్ కాకుండా నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు, స్టూపిడ్ ఫెలో, ఫస్ట్ ఫోన్ పెట్టే అని ఒక లేడీని ఒక భార్యని తిట్టినట్టుగా తిడుతూ ఉంటే అసలు ఆయన కూడా బాధ ఉండేది కదా, ఏమన్నా పేషెంట్ చనిపోతే ఏమన్నా జరిగితే ఇబ్బంది కదా, తొందరగా అడ్మిట్ కాకుండా ఏం చేస్తున్నావు అని అనండి. అసలు పేషెంట్ని ఎటువంటి ట్రీట్మెంట్, వాళ్ళు జస్ట్ ఫీవర్కి ఇంజక్షన్ ఎక్కిచ్చారు, పల్స్ రేట్లు తగ్గిపోయినాయని నిన్నటి రిపోర్ట్ చూసి చెప్పారు, కానీ ఇప్పుడు కూడా పల్స్ రేట్లు ఎన్ని ఉన్నాయో వాళ్ళు చూడలేదు. ఈసీజీ చేశారు, ఈసీజీ బాగుంది అన్నారు, పేషెంట్ పరిస్థితి అయితే బాగుంది అని అన్నారు. ప్లేట్ రేట్స్ 1.35 ఉన్నాయి, 1,35,000 ఉన్నాయి, అది గంటకి తగ్గిపోతుంది అన్నారు. సరే ఆ టెన్షన్తోనే మేము ఎంత అడిగినా కూడా పే చేసుకుంటూ వస్తున్నాం వీళ్ళకు. చూసారు కదా మెడికల్ దందా ఏ విధంగా ఉంది అనంతపురంలో అనే దానికి ప్రత్యక్ష సాక్ష్యము. ఈమె కూడా ఒక ఎంప్లాయీ, చదువుకున్న వ్యక్తులకే ఈ విధంగా చేస్తుంటే ఇంకా సాధారణ ప్రజలు ఏమవుతారు అంటూ కూడా ఈమె ప్రశ్నిస్తున్నారు. అనంతపురంలో ముఖ్యంగా ఏంటంటే రెఫర్ ఒక డాక్టర్ నుంచి ఒక డాక్టర్ రెఫర్ చేస్తారు, ఆ హాస్పిటల్ నుంచి వాళ్ళకు ఒక కన్సల్టెంట్ హాస్పిటల్ అంటూ ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏం చెప్తే అది వినాలా, ఆ డాక్టర్ కూడా ఈ బిల్లింగ్లో ఏదైతే ఉంటుందో ఈ బిల్లింగ్లో నుంచే డాక్టర్కు కమిషన్. ఇంకోటి ఏంటంటే దారుణం ఏంటంటే అక్కడ డాక్టర్ లేడు, ఎక్కడో తిరుపతిలో ఉండి ఫోన్లో ఇన్స్ట్రక్షన్ ఇస్తే అక్కడ ఎవరో అసిస్టెంట్ డాక్టరో, వాడు ఎంబీబీఎస్ఓ తెలియదు, లేకపోతే అటెండరో తెలియదు, ఏం చదువుకున్నాడో తెలియదు, ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారంటే 5,000 రూపాయలు మందులు కొనుక్కున్నారు అక్కడ వాళ్ళు.
5,000 రూపాయలు మందులు కొనుక్కొని అక్కడ టోకన్ ఫీజు ఇచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తే ఆ మందులు వాడింది లేదు, పెట్టింది లేదు, వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తేనే అడ్మిషన్ చేసుకుంటాం, లేకపోతే లేదు అని వీరు కరాఖండిగా వీళ్ళు చెప్తే భర్త తీసుకొచ్చే 15-20 నిమిషాలు లేట్ అయిన దానికి ఇక్కడ నుంచి గెట్ అవుట్ అన్నారు. ఎక్కడికి పోవాలి అని నేను క్వశ్చన్ చేస్తాను. తీసుకొచ్చింది వాళ్ళే, రెఫర్ చేసింది వాళ్ళే, మళ్ళీ గెట్ అవుట్ అనేది వీళ్ళే. పోనీ డబ్బులు లేకుండా ట్రీట్మెంట్ చెయ్యండి, కొద్దిసేపు ఉన్నాక ఇస్తామంటే అలా కూడా ఒప్పుకోలేదు. మరి సాధారణ పరిస్థితి ఏంటి? వాళ్ళకు భయం, డబ్బులు పోయినా పర్వాలేదు, ఆస్తులు అమ్ముకున్నా పర్వాలేదు, ప్రాణం ఉంటే చాలు అనే పరిస్థితుల్లో ఎంతోమంది పల్లెటూరు నుంచి హుటాహుటిన వస్తారు. వాళ్ళు ఏదో ఎమర్జెన్సీకి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవు. కనీసం 1-2 గంటలు పేషెంట్కు టైం ఇచ్చి ట్రీట్మెంట్ చేసిన తర్వాతనైనా డబ్బులు తీసుకుంటే పర్వాలేదు. ఆ తర్వాత దానికి యాజమాన్యం ఏమమంటున్నారు, ఎన్నో సందర్భాల్లో ఎంతోమందికి చేశాం, ఎవరు చేసుకోమన్నారు, ఇంత అంత గొడవ చేస్తారు మాకు అంటారు. కనీసం హ్యూమానిటీ లేకోకుండా ఇంకా మరి ట్రీట్మెంట్ చేస్తాము, మాకు డబ్బే ముఖ్యము అనుకున్నప్పుడు మరి సమాజం ఎటుపోతుంది, మరి అధికారులు ఏం చేస్తున్నారు, దీనిపైన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి అనేది ఇంకా వాళ్ళ ఊహలకే అందాలి. మరి ప్రభుత్వాలు దీనిపైన చర్యలు తీసుకోవాలి. ఏమైనా ఎమర్జెన్సీ కింద వస్తే అడ్మిట్ చేసుకోవాలి, ఏమైనా ఉంటే ఈ విధంగానే కొంచెం గైడ్లైన్స్ అన్న ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వాలి. ఇవన్నీ లేనప్పుడు మరి ఏం చేద్దాం? ఇది పరిస్థితి. కావేట్ హాస్పిటల్లో ఇప్పుడు ఇది ఇక్కడ చూస్తున్నాం, ఈ హాస్పిటల్లో ఇది ఒక్క కేసే కాదు, ఇప్పటికీ దాదాపు నాకు 3 కేసులు వచ్చినాయి. కానీ సరే ఎందుకు మనకు సర్దుకుంటారులే అనుకుంటాం. కానీ ఈరోజు మాత్రం ఖచ్చితంగా ఇలాంటి సంఘటనలు మరీ పునరావృతం కాకూడదు. ఈ కావేరీ హాస్పిటల్లో ఇంతకుముందు మనకు చాలా సందర్భాల్లో మనకు కంప్లైంట్లు వచ్చాయి, వాళ్ళు కూడా వాయిస్ ఇచ్చారు. దాదాపు 90,000, 1,00,000, 2 లక్షలు కూడా బిల్లులు వేసిన పరిస్థితి. ఒక్కసారి దొరికితే వీళ్ళ చేతికి వాళ్ళ ఆస్తులు అమ్మించే వరకు వీళ్ళు వదలరు అనేది మనకున్న సమాచారం. ఇదే కావేరీ హాస్పిటల్లో చాలా సందర్భాల్లో చాలామంది చిన్న సంఘటనతో ఎవరో ఆర్ఎంపీ డాక్టర్ ఫీవర్ వచ్చిందని ఇక్కడికి రెఫర్ చేస్తే 90,000, 80,000, 1,00,000 రూపాయలు బిల్లులు వేసిన పరిస్థితి. ఇక్కడ నుంచి మళ్ళీ ఆర్ఎంపీలకు 10,000, 20,000 కమిషన్ ఉంటుంది. ఇలా జరుగుతోంది ఈ కావేరీ హాస్పిటల్ దందా. దీని వెనకాల ఇంకా ఏమేమి ఉన్నాయి, దీనికి పర్మిషన్స్ ఏమున్నాయి, ప్రభుత్వ ప్రకారం నామ్స్ ఏమున్నాయి అనేది డిఎంఎండ్హెచ్ఓ ఈరోజు ఆదివారము డిఎంఎండ్హెచ్ఓ గారిని రేపు ఖచ్చితంగా అడుగుదాం. దీనికి ఏమేమి పర్మిషన్స్ ఉన్నాయి, దీనికి ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం నడుపుతున్నారా, మరి ఇంత దందా జరుగుతున్న అనంతపురం నడిబొడ్డున శ్రీకంఠం సర్కిల్ నుంచి బస్టాండ్కి వెళ్ళే దారిలో ఇంత దందా నడుస్తుంది. ఇక్కడ పార్కింగ్ కూడా లేదు. ఇంత దందా నడుస్తుంటే అధికారులకు ఎంత వాటా ఉంది అని అడుగుతున్నాను నేను. డిఎంఎండ్హెచ్ఓ ఆఫీస్కి ఎంత పోతుంది, మళ్ళీ పై అధికారులకు ఎంత పోతుంది అనుకోవాలి కదా. ఇంత దౌర్జన్యంగా లక్షలు బిల్లులు వేస్తున్నా కూడా నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్న అధికారులపైన ఎందుకు చర్యలు తీసుకోకూడదని నేను అడుగుతున్నా. పేద ప్రజలారా దయచేసి చెప్తున్నా, మరీ ఎమర్జెన్సీ అయితే ఆరోగ్యశ్రీ కార్డు వాడుకోండి, లేదా బెంగళూరు ఇలాంటి నగరాలకు వెళ్ళండి. కానీ అనంతపురంలో ఆర్ఎంపీ డాక్టర్ల చేతికి చిక్కి బలైపోవద్దండి. ఇలాంటి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి మీ ఆస్తులు అమ్ముకోద్దండి అని రిక్వెస్ట్ చేస్తున్నా. కెమెరామెన్ స్వామితో బిహెచ్ రెడ్డి, కావేరీ హాస్పిటల్, శ్రీకంఠం సర్కిల్, అనంతపురం. హలో హలో చెప్పమా. ఏం సార్ మా పరిస్థితి ఎట్లా ఇప్పుడు? ఇక్కడ వెళ్ళిపోమన్నారంట. మీరు వెళ్ళిపోయి ఎవరు చెప్పారు? మా అడ్మిట్ కమ్మన్నాను కదా. అదే వాళ్ళు వెళ్ళిపోమన్నారంట. ఇప్పుడు మాకు వచ్చి వాళ్ళు వెళ్ళిపోండి మేడం, మీరు వెళ్ళిపోండి అంటున్నారు. అడ్మిట్ కమ్మంటే అడ్మిట్ కామన్నారంట కదమ్మా మీరే. మేము అడ్మిట్ కామని చెప్పినామన్నా మీకు? అవును, అడ్మిట్ కామని చెప్పినామా? అడ్మిట్ బిల్డింగ్ లేమని చెప్పినామా? అడ్మిట్ అవ్వమా, వస్తారు చూస్తారు, డాక్టర్ వస్తారు. అడ్మిట్ అవ్వు, ఏం కాదు. కానీ మేము బిల్డింగ్ లేమని చెప్పినామా? మరి ఎట్లా చెప్తారు మీరు ఎట్లా చెప్తారు? వెళ్ళిపోమంటారు. మాకు ఇప్పుడు పేషెంట్ నేను మధ్యలో దారిలో వదిలేసి వెళ్ళిపోమంటే ఎట్లా వెళ్ళిపోతారు? మీరు ఎట్లా చెప్తారు సార్ వెళ్ళిపోండి అని? వెళ్ళిపోమని చెప్పలేదు తల్లి, మీరు వెళ్ళిపోతామంటే సరే వెళ్ళి రేపు రమ్మను, రేపు మాట్లాడతాను. ఎవరన్నారు అసలు మేము వెళ్ళిపోమని చెప్తే? ఇప్పుడు ఎందుకు అడ్మిషన్ ఛార్జ్, అడ్మిషన్ మాకు ఇవన్నీ చెప్పి అడ్మిషన్ ఛార్జ్ కి 250 అంట, అడ్వాన్స్ 5,000 కట్టాలంట. మళ్ళీ ఏదన్నా ముట్టుకున్న ఇంజెక్షన్ వేసినా మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారంట. వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అంట. అవన్నీ ఉంటాయమ్మా. ఇంజెక్షన్ ఇస్తే ఇంజెక్షన్ ఇస్తారు. మరి వాళ్ళ రూల్స్ రెగ్యులేషన్స్ అంటే ఇవన్నీ ఎట్లా అంటే పేషెంట్ల పరిస్థితి ఎట్లా ఏమనేది కూడా లేకుండా. నీకు ఇష్టమైతే అడ్మిట్ అవుతుంది, లేకపోతే ఆ ఇంజెక్షన్స్ అన్ని ఆడొచ్చి ఇచ్చేసేయి. ఎవరికి ఇవ్వాలి? ఇబ్బంది పడద్దు. రేపు పొద్దున రాడు ఉంటాం రేపు. అంతవరకు మాకు డబ్బులు ఎట్లా అంటే నువ్వు ఏం చేయాలి? నువ్వు చేసేదానికి నేనే చేయాలి. నీకు ముందే చెప్పాం కదా. ఏమని?
ఇప్పుడు పొద్దున్న వచ్చి 1:00 వచ్చి నువ్వు కూర్చున్నావు, 4 గంటల వరకు ఏది చెప్పకుండా కదలకుండా నువ్వు 4 గంటలకు వచ్చి అడ్మిట్ అవుతాను వచ్చి ఈడొచ్చి నువ్వు రచ్చబెడితే ఎట్లా ఫోన్ లో? సార్ మేము 4 గంటలకి అడ్మిషన్ కాదు, వినండి, ఏం కాదు, అక్కడ బాటిల్ ఎక్కిచ్చారు కాబట్టి మేము వెయిట్ చేసామా, తీసుకువెళ్ళమనండి, మీ వాళ్ళు రమ్మనండి. మా వాళ్ళు ఎందుకు వస్తారమ్మా? మళ్ళీ ఎవరికి ఇవ్వాలి? వచ్చి తెచ్చి ఓపెన్ అయినప్పుడు తెచ్చి పేషెంట్ కి డబ్బులు ఎట్లా మరి? ఓపెన్ అయినప్పుడు తెచ్చి ఇచ్చుకొని తీసుకొని పోమ్మా. అంటే మీరు ఎట్లా వదిలేసిపోతారు ఇక్కడ? మేమెందుకు వదిలినాము? నువ్వు కదా అడ్మిట్ అవ్వట్లేదు. నేనా అసలు మేము ఇక్కడ పెట్టే ఫస్ట్ ఫోన్ పెట్టే. ఓకే ఓకే చలో. వీళ్ళకి చిక్కితే చాలా అసలు మా ఆస్తులు కూడా అమ్మించి డబ్బులు కవర్ చేసుకుంటారు. ఏమంటే గతి లేక ఏమంటే ప్రాణాలు పోతాయన్న ఒక ఆశతో ఒక భయంతో వస్తాం అంతే. మరి ఇట్లా మాట్లాడితే ఏమన్నా ఉందాం సార్ ఇది? అమ్మా ఏం జరిగింది? నువ్వు మాట్లాడు. ఏమంటే ఆసుపత్రి పెట్టిన ఆసుపత్రి మాదేను, ఈ ఆసుపత్రి మాదేను, మాత్రలు ఇస్తాము, ఆటోలో తీసుకుపోయి ఆడు ఇస్తాము, తీసుకుపోయి ఆడు ఇచ్చేయండి, మాదే ఆసుపత్రి అని. ఆటోలో మేమే తోలుకోపోతామంటే ఆటో బాడు ఈలేదు, మాతో ఇప్పించా. మళ్ళీ ఈడుంటే ఈడుందా మాకు పైన పోయేకి 150 కట్టండి, మళ్ళీ 5,000 ఫస్ట్ 5,000 కట్టండి అండి. సార్ 5,000 కట్టి మాత్రం ఈడే ఉండే కదా, ఈడే తీసుకుంటుంది. ఆ పేరుకి ఇచ్చి పంపిస్తున్నాడు, ఈడ కట్టాలా మేము ఆడ కట్టాలా అని ఆయన అడిగితే మీ సార్ కడుక్కోనా ఈ సారు. ఆ సార్ అడిగితే ఈడతో దుబారా మాట మాట్లాడా, ఆయనకే గుర్తు నాకు అని ఆయన నాకు నోరు తిరుగుదనేకి ఆ మాట అంటే ఆయన గట్టం బట్టా నాకు ఇంత మాట అన్నాడు. నేనేం తప్పు చేసినాను? బయట వెళ్ళిపో, బెదార్లో ఉండి అంటున్నాడు ఆ డాక్టరు. బెదార్ వచ్చి కూర్చో, బెదార్లో పో అంటున్నాడు. ఊరికే కూర్చుంటివి. నాకు ఇప్పుడు 2 నెలలు ఉండే, ఇప్పుడు రాంగ జోరైపోయి జ్వరం అట్లా చేసినాడు సార్. ఆ సారు ఇప్పుడు బాగుందా? కొన్ని 2 మేలు మాత్రం తిన్నాను, గ్లూకోజ్ ఎక్కిస్తున్నాను. 2 మేలు సార్. 4 గంటల సేపు కూర్చోబెట్టినారు కూడా. ఏం చేయలే, నీ పోయి ఆ డాక్టర్ అడుక్కోపు అంటున్నారు వీళ్ళు. వెన్నెముక ఆపరేషన్ జరిగిందా సార్? జరిగింది. నాకు సూట్ కాలేదు, నడిచే చేత కాదు, నాకుంది సార్. ఫోటో కొడుకు. ఇది కావేరీ హాస్పిటల్లో రాశారు కదమ్మా. ఇది ఇప్పుడు తీసుకుంటారన్నా, ఇప్పుడు మనం మాట్లాడుతా అంటే ఇప్పుడు చేసినది ఇది, ఇదంతా లేదు, ఇది ఒకటే. అరసద్ పెద్ద ఆయన. ఇది రఘురాములు, డాక్టర్ ఫిజిషియన్. ఇది ఎస్విఎస్ హాస్పిటల్లో ఇచ్చింది ఇది. నెక్స్ట్ అక్కడ ఈసీజీ తీశారు. టాబ్లెట్లు కూడా ఏమి ఇవ్వలేదు, జస్ట్ ఒక 4-5 బాటిల్స్ ఏదో ఇచ్చి పంపించినారు. ఇది నిన్న ఇది నిన్న చేపించినది. ఇప్పుడు పల్స్ ఏదో ప్లేట్లెట్స్ 1.35 lakhs ఉన్నాయి, 1.5 ఉండాల్సింది చాలా తక్కువ ఉన్నాయి. 1,35,000 ఇదంతా బ్లడ్ రిపోర్ట్స్, ఈసీజీ ఇవన్నీ కూడా నిన్న చేపించినవి. ఈరోజు వాళ్ళు ఎటువంటి ట్రీట్మెంట్ కూడా ఇవ్వకుండా 5,000 రూపాయలు తీసేసుకొని ఇక్కడ ఊరికే వదిలేసి వెళ్ళిపోయినారు. 5,000 తీసుకున్నారా? 5,000 రూపాయలు తీసుకున్నారు. బిల్స్ కూడా ఇవ్వలేదు మాకు, ఏది బిల్స్ కూడా ఇవ్వలేదు. నువ్వు చదువుకున్నావు, 5,000 రూపాయలు డబ్బులు ఇచ్చినప్పుడు నువ్వు బిల్లు తీసుకోవాలి కదా. నేను కూడా అమ్మ గుండెదడ అని చెప్తాంది కాబట్టి టెన్షన్లో నేను కూడా అడగలేదన్న బిల్స్. మీడియా అయితే పేషెంట్ దగ్గర ఉండదండి. పేషెంట్లకు అన్యాయం జరిగినప్పుడు పేషెంట్ల దగ్గర కాదు, అన్యాయం జరుగుతుందని వచ్చినాం తప్ప మిమ్మల్ని కొట్లాడేకి రాలేదు సార్. మేము చూడమ్మా, సరే ఆమె వాయిస్ గొడవ ఏం చేయలేదు, వాయిస్ తీసుకుంటున్నాం, కిందికి వెళ్తాం. చూడమ్మా అన్న, అన్యాయం జరిగింది కాబట్టి చెప్తున్నామన్నా.
మీరు అంటే ఆమెకి అన్న. సార్ కాదు కదా నేను ఇప్పుడు మీరు 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 ఇదిగా మాట్లాడుతున్నారు ఏమి? మీరు మమ్మల్ని అక్కడ అట్లా మీరు పంపిస్తున్నారు. ఇక్కడ పేషెంట్ల దగ్గర ఎందుకు గొడవ చేస్తున్నారు? పేషెంట్లు చేయట్లేదు. ఇక్కడ ఉండకూడదన్నా, కిందికి వెళ్ళండి. వెళ్తున్నా. పేషెంట్ల దగ్గర మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదు డాక్టర్ గారు. మీరు అడిగితే సార్ నేను ట్రీట్మెంట్కి వచ్చిన నువ్వెవరు మీడియా అయితే ఏమి అయితే ఏంది ఇప్పుడు చెప్పండి. ఏమేమి ఇప్పుడు నాకు friends ఏదైతే ఉన్నారు. మీడియా అయితే ఏంది నాకు friends ఉన్నారు. అయితే ఏంది అంటున్నాడు చూడండి. ఒక డాక్టర్ ఒక మామూలు వ్యక్తిని బెదిరిస్తుంటే ఇంకా సామాన్య ప్రజలు ఏ విధంగా బెదిరిస్తారు ప్రజలారా చూడండి. అయితే ఏంది మీడియా అయితే మిగతా అన్నట్టు నేను మాట్లాడుతున్నాను. బెదిరించినాను. అవును. ఓకే, ఆ. సాక్ష్యాలు ఉన్నాయి ఈమె దగ్గర. నేను బెదిరించినట్టు. ఏమ్మా ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు? ఏం మాట్లాడుతున్నారు? నువ్వు ఇప్పుడు ఒక్కరే సదా? మాట్లాడుతున్నారు కదా, మీరే ఇప్పుడు మాట్లాడుతున్నారు కదా. మీరు ఉండండి సార్. ఏం మీడ కాకపోతే నువ్వు హాస్పిటల్ మీకు ఇక్కడ వైద్యం చేసుకోవడం ఇష్టం లేనప్పుడు అన్న మాకు ఇష్టమని కాదు ఇక్కడ నువ్వు అనాల్సిన అవసరం లేదు. నేను నీకేం సొంత అన్నాను కాదు. ఓకే. మీరు సరే సార్ అనే అంటాము. మీరు వైద్యం చేసుకోవడం ఇష్టం లేదంటే కనుక మీరు వేరే హాస్పిటల్కి హ్యాపీగా పోవచ్చు. మాకు వైద్యం ఇష్టంతోనే వచ్చినాం మరి ఇక్కడికి. ఎందుకు గొడవ చేస్తున్నారు? మేము గొడవ చేయట్లే, మీ వాళ్ళే గొడవ చేస్తున్నారు ఇక్కడ. ఎంత ఇబ్బంది పడతారు? 4 పేషెంట్లు ఉన్నారు. మీ ఒక్క పేషెంట్ కోసం మిగతా వాళ్ళని ఇబ్బంది మేము అక్కడ పెట్టచ్చా? ఎవరిని ఇబ్బంది పెట్టట్లేదన్నా, జస్ట్ ఆ రిపోర్ట్స్ చూస్తున్నాం. ఎవరితో ఇబ్బంది పెట్టట్లేదు అక్కడ. అంటే మీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడి అన్న ఒక నేనేం ఇష్టం వచ్చినట్లు మాట్లాడలేదు. సార్ ఎట్లా మాట్లాడినాడు మీ సారు? ఏ సారు? ఆహాహా. ఏ సార్ ఏ మాట్లాడారు? సారు? ఆ సార్ దగ్గరికి వెళ్ళి మాట్లాడండి. ఇప్పుడు మీ హాస్పిటల్లో ఇప్పుడు నేనేమన్నా మాట్లాడానా? అన్న వినండి ఇప్పుడు వినండినా, మీరు ఇప్పుడు ఏం జరిగిందో సార్ సార్ మీకు తెలీదు ఏం జరిగిందనేది. మీరు ఇట్లా అవమానించి మమ్మల్ని మాట్లాడడం మంచి బాగాలేదన్నా సార్. మమ్మల్ని ఇట్లా అవమానించి మాట్లాడడం బాగాలేదు. ఇప్పుడు మా పరిస్థితి అన్న ఏమన్నా ఇబ్బందిగా మాట్లాడనా? చూడు వీళ్ళు చెప్తున్నారు ఇబ్బందిగా మీరు తిక్కగా మీరు ఇప్పుడు వచ్చినారు. మీరేం చూడలేదు. మా సార్ మీ సార్ అంటున్నారు. ఏ సార్ కాదు ఇంకో సార్. మీరు మమ్మల్ని బయటికి వెళ్ళండి. మీరు చెప్తున్నారు మీరు ఎవరున్నా కూడా లేదు. ఇక్కడ ట్రీట్మెంట్ చేస్తున్నాము అన్న మేము గొడవ చేయట్లేదు. మరి ఎందుకు మీడియా మీరే వచ్చి ఇప్పుడు గొడవ చేస్తున్నారు. ఇప్పుడు కూల్గా ఇప్పుడు మీరు వచ్చి గొడవ చేస్తున్నారు అన్న. హాస్పిటల్లో నేను వేరే వాళ్ళకి ఇబ్బంది కానీ కలగకుండా లేదా సార్ హాస్పిటలే కాదనము, కానీ మమ్మల్ని ఇట్లా మాట్లాడి మీరు మాట్లాడకండి. ఉండండమ్మా, నేను మాట్లాడేది వినండి ఫస్ట్. ఇప్పుడు నాకు 3 పేషెంట్లు ఉన్నారు. మీరు ఈ పేషెంట్ గురించి ఇక్కడ ఇంత గొడవ చేస్తున్నప్పుడు ఈ పేషెంట్లకు ఇబ్బంది అవుతుంది. అది నేను మాట్లాడడం మీకు గొడవగా అనిపిస్తుంది అన్న. మరి అలాంటప్పుడు ఒక నిమిషం అన్న, మీరు పేషెంట్ల గురించి ఒక నిమిషం, మీరు పేషెంట్ల గురించి అంత బాగా ఆలోచించే వాళ్ళు ఒక పేషెంట్ వణుక్కుంటా హాస్పిటల్కి వస్తే ఎందుకు ఫీజులు డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు అడ్మిషన్ చేసుకోవట్లేదు? ఎందుకు డబ్బులు కడితే గానీ అడ్మిషన్ చేసుకోమని ఎలా చెప్తున్నారు? ఎవరని చెప్పినారు? కాదు గవర్నమెంట్ హాస్పిటల్ కాదు. ఫీజులు అడుగుతారు. అదే మీరు ఎంత అంటే అంత అడుగుతారా? అసలు అడ్మిషన్ ఛార్జ్ ఎంత వస్తుంది? స్టూపిడ్ ఫెలో పనికి వెళ్తానా నువ్వు ఎంతసేపు అడ్మిషన్ అవుతావని అడుగుతారా? ఏ డాక్టర్ అడుగుతారు? మీరు అడగడం వల్లే కదా మీరు ఎట్లా మమ్మల్ని పొమ్మంటారు? మీరు ఎట్లా మమ్మల్ని బయటకు ఇప్పుడు అవన్నీ హాస్పిటల్ అంటే లక్షలు పిండుకోవడానికి వీళ్ళు డబ్బులు ఎంత ఇచ్చినావు నాకు? ఎంత ఫీల్ అయితే కదా నువ్వు ఫీల్ అయితే నిన్ను ఎప్పుడు అడగలేదు. రోజు బెదిరిస్తానే మాకు తెలుసు. రికార్డ్ ఇది నువ్వు రికార్డ్ ఏమేమి ఉన్నాయో అన్నా. సార్ మీరు మాట్లాడే పద్ధతి బాగాలేదు సార్. బయటికి వెళ్ళండమ్మా, నాకు ఇబ్బంది బయటికి మీ హాస్పిటల్ మీద ఏరికొని రాలే. ఒక డాక్టర్ రెఫర్ చేస్తేనే వచ్చాము ఇక్కడికి. మీ హాస్పిటల్ ఉందని కూడా మాకు తెలీదు. అర్థమైందా? ఒకసారి పంపిస్తేనే వచ్చినాము. కట్టమనే కదా డిమాండ్. కట్టమని మా దగ్గర ఇప్పుడు కట్టమన్నారు. వినన్నా కట్టమన్నారు. వినండినా కట్టమన్నారు. కట్టే 5-10 నిమిషాల్లోనే మమ్మల్ని కావాలంత అగౌరవపరుస్తున్నారు.
మరి మాకెందుకు చేసుకోలేదన్న? మాకెందుకు చేసుకోలేదు చెప్పండి. మీరంతా ఉదార స్వభావం ఉన్నోళ్ళు మమ్మల్ని ఎందుకు గెట్ అవుట్ అన్నారు? నీకు చెప్తాను, సార్ ఒప్పుకున్నాడు, వాళ్ళని అడ్మిట్ చేయండి అన్నాడు. ఎప్పుడు? ఆ ట్రాన్సాక్షన్ టైంలోనే నువ్వు అన్న తప్పుగా మాట్లాడుతున్నారు. అన్న తప్పుగా మాట్లాడుతున్నా, మాట అనకండి. అన్న సీసీ కెమెరాస్ ఉంటే చెక్ చేయండి. అసలు సార్ అడ్మిషన్ చేసుకోమని చెప్పలేదు, సార్ వెళ్ళిపోమన్నారని ఇతను అన్నారు. డబ్బులు 500 ఉన్నాయంటే పర్లేదు లాస్ట్ లో కట్టిస్తానులే అన్నాడు సార్. అన్నాడు మరి వెళ్ళిపోమంటే ఎలా అంటారు? వెళ్ళిపోమని ఎలా అన్నావు అన్న? మీరు ఎందుకు వెళ్ళిపోమన్నారు? చూసుకొని మీరు గవర్నమెంట్ హాస్పిటల్ కన్నా పంపిస్తాం మేము గవర్నమెంట్ హాస్పిటల్ వినన్నా. పేషెంట్ దాదాపుగా 4 గంటల చెప్పు పేషెంట్ కూడా ఉంది. ఎందుకు మీరు పేషెంట్ తీసుకోవాలి చెప్పండి? తీసుకోకుండా వీల్ చైర్ లో పెట్టించాడు కదా ఆయన. మేము తీసుకెళ్తామంటే లేదు ఇక్కడే పెట్టండి అన్నారు కదా వీల్ చైర్ లో. మరి వీల్ చైర్ లో ఆమె కూర్చొని చేత కాదు, ఇక్కడే ఉంది, దాని కథ వేరే ఉంది, ఇక్కడే పెట్టండి అన్నారు కదా. మరి బయటగా అంటే మీరు వెళ్ళిపో రోడ్ లో పొమ్మంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్ పంపిస్తాం. గవర్నమెంట్ హాస్పిటల్ కాదు, మళ్ళీ తిరిగి ఎస్వీఎస్ హాస్పిటల్ కే పొమ్మన్నారు. అడగండి అన్నకి. అన్న మీరు ఎస్వీఎస్ హాస్పిటల్ పొమ్మన్నారు. అన్న మీరు మాట మారుస్తున్నారు. మీరు మాట మారుస్తున్నారు. అమ్మ మీరు మాట మారుస్తున్నారు. చూడన్నా మన ఊళ్ళో మెడిసిన్ రిటర్న్ తీసుకుంటారా అన్నారు. అక్క మీరు యాడ్ మెడిసిన్ తీసుకుంటే ఆడే రిటర్న్ తీసుకుంటారా అన్నారు. ఆడున్నారా? హాస్పిటల్ ఓపెన్ లో ఉందా? రోడ్ లో ఉండాలి అక్కడ అన్నావు. హాస్పిటల్ ఉందా అమ్మా? నువ్వు హాస్పిటల్ ఉందా? ఆడే పోయి మెడిసిన్స్ ఇస్తాం. హాస్పిటల్ ఓపెన్ లో ఉందా? హాస్పిటల్ ఓపెన్ లేదు. మెడిసిన్ ఎక్కడ తీసుకున్నావు నువ్వు? అదే ఎస్వీఎస్ హాస్పిటల్ తీసుకున్నాము. వాళ్ళు అక్కడ లేరు. మెడిసిన్ అక్కడ ఎందుకు తీసుకుంటాము? మేము మిమ్మల్ని తీసుకోమని చెప్పలేదమ్మా. మీరు తీసుకోమని మేము చెప్పలే. మేము ట్రీట్మెంట్ వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పినాం. మెడిసిన్స్ మీరు తీసుకోమని మేము చెప్పలే. అక్కడికే ఇస్తామమ్మా. అక్కడికే ఇస్తాం. అక్కడికే ఇస్తాము. హాస్పిటల్ క్లోజ్ లో ఉంది, ఎవరు లేరు అక్కడ. అవును క్లోజ్ లో ఉంది కదా, క్లోజ్ లో ఉంది. హాస్పిటల్ క్లోజ్ లో ఉంది. మళ్ళీ ఎక్కడ ట్రీట్మెంట్ పోతా ఉంది, ప్రశాంతంగా ట్రీట్మెంట్ పోనీయకుండా అడ్డుకుంటా ఆమె దగ్గరికి అన్న నువ్వు ఒక నిమిషం వినన్నా. 2 గంటలకు వచ్చింటే ఇప్పుడు 6 గంటల ట్రీట్మెంట్ ఇస్తున్నారు మీరు. మీరేం ఇప్పుడు ఇవ్వడం లేదు. మేము తీసుకెళ్తామంటే మీ హస్బెండ్ ఆయన మరి ఈవినింగ్ డోస్ ఉంటే వినన్నా. ఈవినింగ్ డోస్ ఉంటే 4 గంటలు చెప్పి వీల్ చైర్ లో కూర్చోబెడతా మీకు ట్రీట్మెంట్ ఇచ్చేవాళ్ళు. తీసుకెళ్తామంటే మీరే వద్దన్నారు. మీకు అర్థమవుతుందా? మీరు వద్దన్నారు. అసలు మీరు వెళ్ళిపోమంటున్నారు. మీరు వెళ్ళిపోమన్నారా కదా? వెళ్ళిపోమన్నారా కదా? మీ వాళ్ళ కదా, వాళ్ళు మా వాళ్ళు ఉన్నా కూడా మీరు వెళ్ళిపోమంటున్నారు. మీరు పైకి తీసుకెళ్తామంటే వద్దు ఫ్యూచర్ లో పెట్టమన్నారు. అన్నా మీరు చెప్పిన ధర్మం కదా, మీదే న్యాయం కదా. ఓకే ఉన్నాను, వదిలే మీరు చెప్పింది రైట్ కదా. వదిలే పేషెంట్ ట్రీట్మెంట్ పోతాం కదా, వదిలే ట్రీట్మెంట్ పోతాను. ఎప్పుడు 2 గంటలకు వస్తే 6 గంటలకు ట్రీట్మెంట్ ఇస్తారా? 2 గంటలకు వస్తే 6 గంటలకు మనిషి ఇంటికి వెళ్ళిపోతాను. అమ్మా నువ్వు విన్నావా? చాలా బాగా చెప్తున్నావు. నీతో వెళ్ళిపోమని చెప్పినాడా లేదా? వెళ్ళిపోమని చెప్పినాడా లేదా? కాదు అతను వెళ్ళిపోమని చెప్పినాడా లేదా? అసలు వెళ్ళిపోమన్నాడా లేదా? ఇప్పుడు వదలని చెప్తున్నా. ఇప్పుడు వదలను. అన్యాయంగా మాట్లాడితే ఇప్పుడు వదలని చెప్తున్నా. అతను వెళ్ళిపోమన్నాడా లేదా? వెళ్ళిపోమనలేదా? అతను వెళ్ళిపోమనలేదా? నువ్వు వెళ్ళిపోమనలేదు కదా. నువ్వు వెళ్ళిపోమనలేదు కదా. ఓకే మీరు వెళ్ళిపోమనలేదు కదా. మీరు ఎంత అన్యాయం కదా. అసలు వెళ్ళిపోమని చెప్పి చెప్పలేదు లేదంటున్నారు. అదే సీసీ కెమెరా ఓపెన్ చేయి, తెలుస్తుంది కదా నువ్వు ఎవరు చెప్పారనేది. మేమేం చెప్పాము మీరేమి చెప్పారు తెలుస్తుంది కదా. మాకి ఒక డాక్టర్ గారు స్టూపిడ్ ఫెలో. మీరు మమ్మల్ని పిలిపించారా మేము వచ్చామా? మీడియా మీరు పిలిపించారా మేము వచ్చామా? మేమే పిలిపించాం. మీరే పిలిపించారు? మేమే పిలిపించాం. ఎందుకంటే ఇలా జరుగుతుందని. యూట్యూబ్ ఛానల్ విను, నాన్నకు తెలీదు. నువ్వేం మాట్లాడాలి చెప్తున్నాను చూడు. ఇబ్బంది ఉంటే వాళ్ళు మాకు ఇబ్బంది పెడతారు. మిగతా పేషెంట్లు ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, మీరు పెడతారు. నువ్వు అన్యాయంగా మాట్లాడుతున్నావు. అతను వెళ్ళిపోమంటేనే మేము సీసీ కెమెరాస్ ఉన్నాయి. వెళ్ళిపోమంటేనే ఇప్పుడు మీరు కూడా చేస్తున్నారు. బస్సు తరుణ్ గారు ఏపీ ఫైబర్ తెలుసా? గవర్నమెంట్ దాంట్లో 93 ఛానల్ నెంబరు
అఫీషియల్గా గవర్నమెంట్ ఛానల్ మాది 93లో వస్తుంది. ఈయనకు తెలియదేమో తెలియజేస్తున్నా. ఏపీ ఫైబర్ నెట్ అన్ని అనుమతులు ఉంటేనే ఫైబర్లో వస్తుంది. 93 ఛానల్ నెంబర్ గవర్నమెంట్ ప్రమోషన్ కాదు. నువ్వు యూట్యూబ్ ఛానల్ అనే దానికి చెప్తున్నా అక్రిడేషన్ గవర్నమెంట్ ఇచ్చిన చూడు ఇది గవర్నమెంట్ అక్రిడేషన్. ఇది నాకు ప్రభుత్వం ఇచ్చిన నీకు అక్రిడేషన్ తెచ్చుకుంటే ఎట్లా తెచ్చుకుంటావు? అంటే నువ్వు డాక్టరా? నువ్వు డాక్టర్ అని విజిటింగ్ కార్డులో పెట్టుకునేది కూడా నా దగ్గర చూపిస్తాను. నువ్వు పెట్టుకున్నా డాక్టర్ తరుణ్ అని విజిటింగ్ కార్డులో చూపిస్తా. అవి కూడా వస్తుంది నా దగ్గర ఉన్నాయి. నువ్వు డాక్టర్ అని చెప్పి ఇక్కడ ఈయన ఒక మేనేజరు డాక్టర్ అని కూడా గవర్నమెంట్ అక్రిడేషన్. నువ్వు యూట్యూబ్ ఛానల్ అంటే నీకు తెలుసా? యూట్యూబ్ నేను డాక్టర్ గా చలామణి అవుతున్నా. DMHO గారు ఒకసారి చూడండి. మరి చూడండి సార్, పిచ్చి పిచ్చివేం కాదు. జరిగిందంతా ప్రజలు చూసారు. ఇక్కడికి వస్తే ఏం జరుగుతుందో మీరే ఊహించుకోండి ప్లీజ్ ప్రజలారా. అంతా జరిగిన తర్వాత అన్ని కాదంటున్నారు. ఇప్పుడు అంతా చేసింది వాళ్ళే, వెళ్ళిపోమని చెప్పింది వాళ్ళే. ఇప్పుడు మేము వెళ్ళలేదని చెప్తున్నాం, మేము చెప్పలేదంటున్నాము. నేను మా మదర్ వెళ్ళిపోమని చెప్పింది వాళ్ళే, డిమాండ్ చేసింది వాళ్ళే. ఇప్పుడు మేమేం చేయలేదు, మేమేం చెప్పలేదు అంటున్నారు. అతను పంపించినాడు, అతను ఇక్కడ పంపించా. అందుకే మేము ఉన్నాయి సిసి. ఇప్పుడు మీ హాస్పిటల్ విననా, మీ హాస్పిటల్ ఉందని మాకు తెలియదు కదా, మేము వెతుక్కుంటూ రాలేదు కదా. ఒక డాక్టర్ రెఫర్ చేస్తేనే వచ్చాం కదా. ఆ డాక్టర్ తోనే మాట్లాడుతున్నాం. మీరు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు? మేము అదే డాక్టర్ తో మాట్లాడుతున్నాము. అక్కడ లేదు, హాస్పిటల్ క్లోజ్ చేసింది. ఇప్పుడు మా పేషెంట్ ఎమర్జెన్సీ, మా పేషెంట్ ఎమర్జెన్సీ. ఇప్పుడు మరి ఎక్కడ పోవాలి? మేము రాలేదండి మీ హాస్పిటల్, మేము రాలేదు. మీ హాస్పిటల్ కి తను పంపిస్తేనే వచ్చాం. అర్థమైందా? చెప్తున్నాము, పంపించిన విషయం మాకు చెప్పి పంపిలే. అది తనకు సంబంధం. అది అతను ఏమన్నారు, ఇది మా హాస్పిటలే, మేము ఆ ట్రీట్మెంట్ ఇస్తాము, మీరు వెళ్ళండి అని మమ్మల్ని పంపిస్తేనే మేము ఇక్కడికి వచ్చాం. మీ హాస్పిటల్ వెతుక్కుంటూ మేము రాలేదు. అర్థమైందా? నచ్చలేదు కాబట్టి నేను 5 నిమిషాలు కూర్చొని ఉన్నా. 5 నిమిషాలు కూర్చొని ఉన్నా. అతను వెళ్ళిపోమన్నాడు. ఇమ్మీడియట్ గా వెళ్ళిపోమన్నాడు. ఇప్పటి వరకు చేసుకోలేదు, ఇప్పటి వరకు కూర్చోబెట్టాను మమ్మల్ని. ఇప్పటి వరకు కూర్చోబెట్టి ఇప్పుడు ఫీవర్ ఎక్కువ అయిపోయి వైబ్రేషన్ వస్తా అంటే ఇప్పుడు బాడీ మీరు ఇచ్చిన బాడీ నొక్కడానికి ఒక 10 నిమిషాలు కూడా టైం ఇవ్వకుండా ఫస్ట్ మీరు వెళ్ళిపోండి పేషెంట్ తీసుకొని అంటున్నారు. సార్ మీరు డాక్టరా సార్? ఇక్కడ అక్కడ ట్రీట్మెంట్ ఇచ్చింది ఇతనే. ఫిజిషియనా సార్ మీరు? ఫిజిషియన్ మా ప్రైవేట్ హాస్పిటల్ అంటే చూసినప్పుడు ఫీజు అడ్మిషన్ ఫీజు అవన్నీ కట్టాలో ఉంటాయి కదమ్మా. అంటే అక్కడ 5,000 రూపాయలు టాబ్లెట్లు తీసుకొని అక్కడ 5,000 తీసుకున్నారంట. అక్కడ టాబ్లెట్లు తీసుకున్నారంట కదా సార్ వీళ్ళు. మన దగ్గర 5,000 రూపీస్ కట్టి అక్కడ సార్ అక్కడ 5,000 కట్టించుకొని వాళ్ళు మెడిసిన్స్ అన్ని ఇచ్చి ఇక్కడ పంపించినారు. ఇక్కడికి ఇచ్చి వచ్చిన తర్వాత వాళ్ళు కండిషన్స్ అన్ని చెప్పారు. పర్ డే ఇంత, అడ్మిషన్ ఛార్జ్ ఇంత, ఇంకా ఏదైనా ముట్టుకున్నా ఇంత, ఏదైనా మెషిన్ పెట్టినా ఇంత అన్నారు. ఎంత కట్టాలా అంటే ఇప్పుడు అడ్వాన్స్ కంపల్సరీ కట్టాలన్నారు. 10,000 కట్టాలన్నారు. కనీసం 10,000 కట్టాలంటే అంత లేదు. ఇప్పుడు ఒక రోజు ఉందాం అనుకున్నాం కదా, ఒక రోజుకే 10,000 కట్టాలా అని చెప్తే కనీసం 5,000 అన్నా కట్టాలన్నారు. ఇంకా 5,000 డబ్బులు లేక నాకు ఇతను తీసుకొని రమ్మన్నాను. అంతలోపే ఇతను వెళ్ళిపోండి అని చెప్పి ఫోన్ చేస్తున్నారు. ఎక్కడికి వెళ్ళాలి? మీ హాస్పిటల్ చూస్తే క్లోజ్ చేస్తుంది. తీసుకొని మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏ రోడ్లోకి వెళ్ళాలి? అసలు మమ్మల్ని అడ్మిషన్ చేసుకుంటే కదా. ఇప్పుడు ఆమెకి సీరియస్ అయితే ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. ఇప్పుడు తీసుకొని వెళ్తున్నారు. అప్పుడు మీరు పంపించినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఖాళీగా పేషెంట్ వీల్ చైర్లో 4 గంటల నుంచి కూర్చొనే ఉంది. ఆయన ఎందుకు వచ్చినాడు ఇప్పుడు ఇటుకి? ఆయన ఈడే డ్యూటీ చేస్తున్నాడు. పోలీస్ కదా ఆయన? ఆయన కూడా నాయక్ కాబట్టి వచ్చినాడా? కాపర్ల పని పక్కన కళ్యాణ పక్కన. నేను ఆ స్టాండ్ కానీ దివాకర్ వస్తుంది. అంటే ఠాగూర్ సినిమా ఎప్పుడో చూపించినారు అనమాట. అంతే కదా. అంటే నువ్వు ఇక్కడ చూపించుకో అసలు. అదే నీడే కాదు, యా ప్రైవేట్కి చూపించుకో. నా పిల్లలు కానీ ఎప్పుడు గవర్నమెంట్
మేడం ఇక నువ్వు ఇక్కడ పని చేస్తాను కదా, ఫ్రీగా చూపించుకోవచ్చు కదా. సార్ ఎంతైనా కూడా ఫస్ట్ అంటే ఏమంటారంటే ముట్టుకోవడానికి ఏం లేదు, మిగిలినవన్నీ టెస్టులు అన్నీ అంటే ఇంకా ఆటిపోతుంది మొత్తం అంతా సినిమా. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వము ఆరోగ్యశ్రీ ఇవన్నీ చాలా పకడ్బందీగా చేస్తున్నారు. కానీ వేటికి కూడా ప్రైవేట్ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. నిన్న ఒక షుగర్ పేషెంట్ తీవ్ర అనారోగ్యంతో కావేరీ హాస్పిటల్కి వస్తే ఆ ఎస్ఎన్ఎస్ హాస్పిటల్, కావేరీ హాస్పిటల్స్ యాజమాన్యం వాళ్ళు నిన్న పేషెంట్ పట్ల ఒక రౌడీ మూకలాగా బిహేవ్ చేశారు. ఆమెకు ట్రీట్మెంట్ చేయకుండా ఆమె ఇప్పుడు చాలా క్రిటికల్ పొజిషన్లో ఉంది. అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని మేము ఈరోజు వచ్చి కలెక్టరేట్లో మీకోసం దాంట్లో ఫిర్యాదు చేశాము. కాబట్టి ప్రభుత్వాలు కూడా స్పందించాలి. వీళ్ళు రాజకీయ ఒత్తిడితో ఏమైనా జరిగితే రాజకీయ నాయకుల అండతోనే వీళ్ళు రెచ్చిపోతున్నారు. రాజకీయ నాయకులు ఇటువంటి వారిని రచించకూడదు. ఎందుకంటే ఎంతో నమ్మకంతో డాక్టర్ల దగ్గర వస్తారు, తీవ్ర అనారోగ్యంతో అసలు పేషెంట్తోనూ మాట్లాడినారు, ఎవరిని పక్కన పెట్టేస్తారు. వీళ్ళు ఆడే డ్రామాలన్నీ చాలా తీవ్రంగా ఉంటాయి. కాబట్టి ప్రభుత్వము జిల్లా కలెక్టర్ వీళ్ళ మీద తక్షణంగా స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. నా పేరు డాక్టర్ నాయక్. నిన్న ఈ సమయం నుంచి అంతా డ్రామానే. ఎస్ఎన్ఎస్ హాస్పిటల్, కావేరీ హాస్పిటల్లో నిన్న ఈ టైం నుంచి సాయంత్రం 8-9 వరకు డ్రామానే జరిగింది. మీడియా వాళ్ళు వస్తే మీడియా సమక్షంలోనే మీడియా వాళ్ళపైన కూడా దాడికి వాళ్ళు ట్రై చేశారు. ఆమెకి షుగర్ ఎక్కువ ఉంది, బీపీ ఎక్కువ ఉంది, ప్లేట్లెట్స్ తగ్గిపోవడంతో ఎస్ఎన్ఎస్ హాస్పిటల్ వెళ్ళాము. అక్కడి నుంచి వాళ్ళు కావేరీ హాస్పిటల్ పంపించారు. వాళ్ళిద్దరి మధ్య సమన్వయం లోపంతో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. మేము ఆరోగ్యశ్రీ అడగలేదు, మేము డైరెక్ట్ పేమెంట్ దాని మీదే పోయాము. వాళ్ళు ముఖ్యంగా పేషెంట్ చాలా క్రిటికల్ పొజిషన్లో ఉన్నా కూడా అది ఏమి పట్టించుకోకుండా మీరు అడ్మిషన్ ఫీజు 5,000 రూపాయలు కడితేనే మేము అడ్మిషన్ చేసుకుంటాము, లేకుంటే డబ్బులు కడితే మేము పట్టించుకోలేదు. కావేరీ హాస్పిటల్ మెయిన్ గేట్లోనే దాదాపు 3 గంటల పాటు ఆమెని వీల్ చైర్లో కూర్చోబెట్టారు. ఇంత దారుణమైన పరిస్థితి ప్రైవేట్ హాస్పిటల్లో ఉంది. అధికారుల నిర్లక్ష్యం చాలా ఎక్కువ ఉంది. జిల్లా కలెక్టర్ గారు మిమ్మల్ని మేము వేడుకుంటున్నాము, మీరు ఇటువంటి అధికారుల మీద చాలా పకడ్బందీగా చర్యలు తీసుకోవాలి.